హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్ చేసేస్తూ ఉండండి. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఇప్పటి కాలంలో చాలా వరకు గృహహింస అనేసి, అక్రమ సంబంధం ఇలాంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనూ జరుగుతున్నాయి. లవ్ మ్యారేజ్‌లోనూ ఇలాగే జరుగుతున్నాయి. అసలు కారణాలేంటి? ఎందుకిలా జరుగుతున్నాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నారా? అయితే సిరీ క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి పెళ్లి తర్వాత కుటుంబం, పిల్లలు హ్యాపీగా ఉంటే ఆ దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అదే కపుల్స్ మధ్య సన్నిహిత్యం, గ్రిప్ అనేది లేకపోతే ఆ దాంపత్య జీవితం చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ విసుగు జీవితం నాకెందుకు అని చాలామంది పార్ట్నర్స్ ఇలా కోరుకుంటూ ఉంటారు. వేరే సంబంధం పెట్టుకుంటే సరిపోతుంది కదా! ఈ విసుగు జీవితం నాకెందుకు? ప్రెజెంట్ ఉన్న కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళు వేరే సంబంధం పెట్టుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సాధారణంగా అందరికీ లవ్ అఫైర్స్ కంపల్సరీగా ఉంటుంది ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో. అయితే వాళ్ళకి సడెన్‌గా వాళ్ళు వాళ్ళ ఎక్స్ లవ్‌ని కలిసినప్పుడు వాళ్ళు తమకి ఆకర్షితులవుతూ ఉంటారు. తమతో టైమ్ స్పెండ్ చేయాలి, తమతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రెజెంట్ ఉన్న లైఫ్‌ని, కుటుంబాన్ని కూడా వదిలేసి కూడా వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు దాదాపు అందరి ఇళ్లల్లో గొడవలనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది ఇళ్లల్లో మాత్రం గొడవలనేవి తారస్థాయికి చేరుకుంటూ ఉంటాయి. దీని ద్వారా వాళ్ళకి వేధింపులు, గొడవలు ఇలా చాలా వరకు చాలా ఇంకా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వేధింపులు, గొడవల నుండి తప్పించుకోవాలన్న ఆలోచనలతో కూడా వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్‌లో భార్య గాని, భర్త గాని ప్రేమ అనేది కంపల్సరీగా ఉండాలండి. మీకు సుఖం ఒక్కటే కావాలి అని మీరు కోరుకుంటే మాత్రం మీతో ఏ బంధం కూడా కలిసి ఉండదండి. మీరు సుఖం ఒక్కటే కావాలి, ప్రేమ నాకు అక్కర్లేదు అంటే ఎవరు మీతో అసలు చివరి దాకా ఎవ్వరు కలిసి ఉండరు. ప్రేమ ఉన్న చోటే అందరూ కలిసి ఉండాలి, వాళ్ళతో జీవితం పంచుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. మీ కాడ ప్రేమ దొరకకపోతే వాళ్ళకి ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు జీవించాలని కోరుకుంటూ ఉంటారు. తద్వారా కూడా వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఇప్పుడు కోరికలనేవి ఇప్పుడు భర్త కానీ, భార్య కానీ ఇద్దరికీ సమానంగానే ఉంటాయి. కాకపోతే మగవారు తమ ఆలోచనలు కానీ, కోరికలను కానీ వాళ్ళు బయటికి చెబుతూ ఉంటారు. కానీ ఆడవారు వాళ్ళ ఆలోచనలను, కోరికలను వాళ్ళు బయటికి చెప్పలేకపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే అవి అణిచివేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి శృంగారపరంగా వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి తృప్తి చెందకపోతే, వాళ్ళకి ఆ కోరిక వాళ్ళకి తీరకపోతే వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవాలి అన్న ఆలోచన, కోరికలు వీళ్ళలో మెదులుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ కనుక లవ్ అఫైర్‌లో ఉంటే, ఒకవేళ పార్ట్నర్ అఫైర్ పెట్టుకుంటే మాత్రం తమని మార్చాలి అన్న ఉద్దేశంతో కొంతమంది అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా తను చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు అని ఈ ఆలోచనలతో ఇంకొంతమంది అఫైర్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పొరపాట్ల వల్లే మీ లైఫ్‌లో ఇంకొకరు వచ్చే అవకాశాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా మీ లైఫ్‌లో మీరు సక్రమంగా తీర్చిదిద్దుకుంటే మాత్రం మీ లైఫ్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీ క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.